రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ స్టార్ హీరో విప్లవ నాయకుడు డిఎంకే అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. అయితే విజయకాంత్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యనే ఆయన సీరియస్ కండిషన్ నుంచి బయటపడ్డారు. జలుబు జ్వరంతో హాస్పిటల్కు వెళ్లిన ఆయన 20 రోజులకు పైగా వెంటిలేటర్పై పోరాటం చేశారు. డాక్టర్ల ప్రయత్నాలు ఫలించి విజయకాంత్ తిరిగి క్షేమంగా ఇంటికైతే చేరారు. కానీ తాజాగా మరోసారి విజయకాంత్ పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇది విషాద ఛాయలనే చెప్పుకోవాలి. తమిళ స్టార్ హీరో విప్లవ నాయకుడు డిఎంకే అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటూ వారు కన్నుమూశారు. అయితే విజయకాంత్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య ఆయన సీరియస్ కండిషన్ నుంచి బయటపడ్డారు. జలుబు జ్వరంతో హాస్పిటల్కు వెళ్లిన ఆయన మొత్తంగా 20 రోజులకు పైగా వెంటిలేటర్పై పోరాటం చేశారు. డాక్టర్ల ప్రయత్నాలు ఫలించి విజయకాంత్ తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అయితే మరోసారి ప్రమాదం పొంచి ఉన్నట్టుగా తెలుస్తుంది. తాజాగా మరోసారి కూడా విజయకాంత్ పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఆగస్టు 25న జన్మించిన విజయకాంత్ ఇవాళ తుదిశ్వాస అయితే విడిచినట్టుగా తెలుస్తుంది. తమిళ స్టార్ హీరో విప్లవ నాయకుడు డిఎంకే అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటూ వారైతే కన్నుమూశారు. అయితే విజయకాంత్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లుగా డాక్టర్లు తెలిపారు. ఈ మధ్య ఆయన సీరియస్ కండిషన్ నుంచి బయట అయితే పడ్డారు. జలుబు జ్వరంతో హాస్పిటల్కు వెళ్లిన ఆయన మొత్తంగా 20 రోజులకు పైగా వెంటిలేటర్పై పోరాటం చేశారు. డాక్టర్ల ప్రయత్నాలు ఫలించి విజయకాంత్ తిరిగి క్షేమంగా ఇంటికైతే చేరారు. కానీ ఇంతలోపే తాజాగా మరోసారి విజయకాంత్ పరిస్థితి విషమించడంతో ఆయన ఇవాళ కన్నుమూసినట్టుగా తెలుస్తుంది. కరోనాతో చనిపోయినట్లుగా సమాచారం అయితే అందుతుంది. 1952 ఆగస్టు 25న జన్మించిన విజయకాంత్ ఇవాళ తుదిశ్వాస అయితే విడిచారు. తమిళ్లో వందలాది సినిమాల్లో హీరోగా నటించిన విజయకాంత్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ భార్య పేరు ప్రేమలత. వీరికి 2 కుమారులు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వెంటిలేటర్పై పోరాటం చేసి చివరికి వారు తుదిశ్వాస విడిచారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.